సింగార్ బ్యూటీ సెలూన్ లో ఉన్నాము, టోలీ చౌక్. అండ్ ఇవాళ మన ఎపిసోడ్ లో స్పెషాలిటీ ఏంటంటే పెడిక్యూర్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి ఫేస్ అండ్ ఆల్సో చేతులు చాలా అందంగా ఉంటాయి అండ్ లెగ్స్ కి కొంతమంది బ్యూటిఫుల్ గా ఉండవు. సో ఆ లెగ్స్ ని కూడా బ్యూటిఫుల్ గా ఎలా చేసుకోవాలో ఇవాళ మనం తెలుసుకుందాం. హాయ్ రాధిక గారు. హలో, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో జనరల్ గా చాలా మందికి ఫేస్, హ్యాండ్స్ ఇవి ఎంత ముఖ్యమో లెగ్స్ కూడా అంతే ముఖ్యం. సో పెడిక్యూర్ గురించి తెలుసుకుందాం ఈ వీక్. అవునండి. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే మోస్ట్లీ మనం స్కిన్ కి, ఫేస్ కానివ్వండి, హ్యాండ్స్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ లెగ్స్ కి ఎప్పుడు వీళ్ళు. బట్ ఈ వింటర్ సీజన్ లో ఏంటంటే చాలా ఎక్కువగా డ్రై అయ్యేది లెగ్స్. ప్రతి ఒక్కరికి క్రాక్స్ వస్తుంటాయి, డ్రై అయిపోతుంటుంది, ట్యాన్ ఎక్కువగా ఫామ్ అవుతుంది అంటారు. సో దాని గురించి పర్టికులర్ స్కిన్ వాళ్ళకి, పర్టికులర్ ప్రాబ్లమ్కి మనకి పెడిక్యూర్స్ ఉన్నాయి. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి నార్మల్, స్పెషల్, అరోమా, ఫ్రెంచ్ కానివ్వండి, ఇలాంటివి పెప్పర్మెంట్, స్పా పెడిక్యూర్ అని చాలా వెరైటీస్ ఉంటాయి. సో పర్టికులర్ మనం లెగ్స్ చూసుకుని వాళ్ళకి ఏది సూట్ అవుతుందో అది చేస్తాం అన్నమాట. పెడిక్యూర్ అనేది ఇప్పుడు మీకు నార్మల్ పెడిక్యూర్ చూపిస్తున్నాము. ఎక్కువ ట్యాన్ లేదు కాబట్టి జస్ట్ నీట్ అవ్వడానికి. సో ఫస్ట్ దాంట్లో ప్రొసీజర్ వచ్చి మీకు నెయిల్ పాలిష్ ఉంది కదా, ఫస్ట్ ఆ నెయిల్ పాలిష్ రిమూవ్ చేసి బ్లీచ్ అప్లై చేస్తాము. బ్లీచ్ అనేది జస్ట్ మీకు నెయిల్స్ లో ఉన్న, క్రాక్స్ లో ఉన్న బ్లాక్నెస్ తీయడానికి. సో ఫస్ట్ నెయిల్ పాలిష్ రిమూవ్ చేస్తాము. పెడిక్యూర్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయండి? పెడిక్యూర్ లో పర్టికులర్ లెగ్స్ కి ప్రాబ్లమ్ చూసుకుని పర్టికులర్ గా ఇస్తామన్నట్టు. సో ఇప్పుడు మీకు వచ్చి ట్యాన్ ఎక్కువగా లేదు కాబట్టి నార్మల్ గా, అంటే క్రాక్స్ పోయి నీట్ గా షైనింగ్ రావడానికి నార్మల్ పెడిక్యూర్ చేస్తున్నాము. కొందరికి ఎక్కువగా ట్యాన్ ఉంటుంది, దానివల్ల డ్రై అయిపోయి స్కిన్ బాగా ట్యాన్ అయిపోయి బ్లాక్ గా కనిపిస్తుంటాయి. సో అట్లాంటి వాళ్ళకి స్పెషల్ పెడిక్యూర్ ఇస్తాం. స్పెషల్ లో ఏంటంటే బ్లీచ్ తో పాటు స్క్రాపింగ్ అంతా నీట్ అయ్యాక స్క్రబ్ ఉంటుంది, మసాజ్ ఎక్కువగా టైం పడుతుంది, అండ్ యాజ్ వెల్ as ప్యాక్ ఇస్తాం అన్నట్టు. ఆ ప్యాక్ ఏంటంటే ట్యాన్ రిమూవింగ్ ప్యాక్. సో ఆ ప్యాక్ వేయడం వల్ల ఏంటంటే మనకు డ్రైతో వచ్చిన బ్లాక్నెస్ కానివ్వండి అంతా బాగా పోయి నీట్ అవుతుంది. సో అండ్ నేను జనరల్గా ఏంటంటే వాటర్లో ఉప్పు అండ్ ఆల్సో లైట్ షాంపూ వేసి నేను చేసుకుంటూ ఉంటాను. సో ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు పెడిక్యూర్ లో లైట్ గా మనం షాంపూ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. హాట్ వాటర్ లో లైట్ గా సాల్ట్ వేసుకుని, షాంపూ వేసుకుని ఒక 10 to 15 minutes అలా డిప్ చేసి ఉంచేసుకుని, బయట మనకి ప్రోడక్ట్స్ దొరుకుతాయి. స్క్రాపర్స్ కానివ్వండి, మసాజెస్ క్రీమ్స్ కానివ్వండి, ఫుడ్ కి సంబంధించి స్క్రబ్స్ కానివ్వండి, అట్లాంటివి మనం తీసుకొని ఇంట్లో చేసుకున్నట్టయితే మీరు అంటే పార్లర్లో మంత్లీ వన్స్ చేయించి ఇంట్లో కూడా మెయింటైన్ చేస్తే అసలు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో జనరల్గా చాలా మంది బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ సాక్స్ యూజ్ చేసినా, ఎంత చేసినా కూడా కాళ్ళు క్రాక్స్ రావడం లేదంటే ట్యాన్ పట్టేయడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళకి పెడిక్యూర్ మంత్లీ వన్స్ కంపల్సరీ. అండ్ దీంట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయని చెప్పారు కదా. సో స్పా చేయించుకోవడం వల్ల ఏంటి యూజ్? స్పా కానివ్వండి, స్పెషల్ పెడిక్యూర్ లో ఏంటంటే మన లెగ్స్, మన ఫేస్ కి ఇప్పుడు క్లీనప్ ఎలా చేసుకుని నీట్ గా ఎలా మెయింటైన్ చేస్తామో ఈ పెడిక్యూర్ కూడా లెగ్స్ కి అంత మంచిది అన్నట్టు. సో డెడ్ స్కిన్ రిమూవ్ కి కానీ, నెయిల్స్ ఫైలింగ్ కానీ, ఆ క్యూటికల్స్ రిమూవింగ్ కానీ, దాంట్లో ఉన్న బ్లాక్నెస్, డెడ్ స్కిన్ కానివ్వండి, బ్లాక్ మనకి డర్ట్ ఉంటుంది, అదంతా రిమూవ్ అయిపోయి నీట్ గా వస్తుంది అన్నట్టు. అండ్ చాలా మంది ఏంటంటే నైల్ పాలిష్ ని డైలీ ముఖ్యంగా ఫంక్షన్స్ కి వెళ్ళే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. ఒక నెయిల్ పాలిష్ చేసేసి ఇంకొకటి డైలీ నెయిల్ పాలిష్ చేంజ్ చేయడం లేదండి, అది చాలా బ్యాడ్ పద్ధతి. మన నెయిల్ పాలిష్ అనేది సిస్టమేటిక్ గా, దానికి కూడా సిస్టమేటిక్ గా ఉంటుంది. ప్రతిసారి మన నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకున్న తర్వాత క్యూటికల్ క్రీమ్ అప్లై చేసుకుని బాగా నీట్ గా క్రీమ్ తో పుషింగ్ చేసి ఆ డెడ్ స్కిన్ అంతా తీసేసుకుని బాగా మసాజ్, మాయిశ్చరైజర్ తో నీట్ గా మసాజ్ చేసుకుని ఆ తర్వాత నెయిల్ పాలిష్ అప్లై చేసుకోవాల్సి. సో అప్పుడు అప్లై చేసుకుంటే మనకి నెయిల్స్, లేకపోతే ఆ ఎల్లోయిష్నెస్ వచ్చేస్తుంది, లెగ్స్ నెయిల్స్ పైన ఎల్లో కలర్ వచ్చేస్తుంది. సో ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత అది ఎన్ని మనం చేసుకున్నా పోదు ఇంకా కలర్. నెయిల్స్ కి కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెయిల్ పాలిష్ కూడా మంచి బ్రాండెడ్ నెయిల్ పాలిష్ మీరు అంటే ఒకసారి యూజ్ చేసుకున్నట్టయితే మనకు అది బ్రాండెడ్ అనుకోండి, చాలా రోజులు వస్తుంది, దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా మనకి. అండ్ ఎల్లోనెస్ రాదు మనకు నెయిల్ పాలిష్ లో. సో ఇలాంటప్పుడు మనం ఏంటంటే మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. సో ఎంత బాగా మెయింటైన్ చేస్తే మనకు ఇప్పుడు స్కిన్ లో, ఫేస్ లో ఎంత గ్లో ఉందో యాజ్ వెల్ యాజ్ లెగ్స్ లో కూడా అంత గ్లో ఉంటుంది.
అండ్ మనకి ఇంకా దీంట్లో ఎన్ని ప్రాసెస్ ఉంటుంది? ప్రాసెస్ మెయిన్ గా వచ్చి ఫస్ట్ ఇప్పుడు మనం మీకు బ్లీచ్ చేస్తామండి. బ్లీచ్ చేసే ముందు నెయిల్ పాలిష్ మొత్తం నీట్ గా తీస్తాము. అండ్ ఫైలింగ్, మీకు నెయిల్స్ ఏదైతే ఫైలింగ్ ఉందో ఆ ఫైలింగ్ అంతా తీసేసుకుని, నెయిల్స్ అన్ని ఎక్కువగా నెయిల్స్ కట్ చేసుకుని పర్ఫెక్ట్ షేప్ ఇచ్చేసుకుని ఆ తర్వాత బ్లీచ్ అప్లై చేస్తాం. బ్లీచ్ తర్వాత మీకు ఆ బ్లీచ్ తో రిమూవ్ అయ్యాక మళ్ళీ స్క్రాపింగ్ ఉంటుంది షాంపూతో. డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయ్యాక మసాజ్, దెన్ నెయిల్ పాలిష్ అప్లై చేస్తాం. ఇప్పుడు ఇది మనం బ్లీచ్ అప్లై చేసుకుంటున్నాము. సో ఈ బ్లీచ్ మనకేంటంటే పౌడర్ బ్లీచే కానివ్వండి, క్రీమ్ బ్లీచెస్ కానివ్వండి, మైల్డ్ బ్లీచెస్ తీసుకోవాలి. ఏదైతే మన లెగ్స్ కి హార్మ్ఫుల్ అవ్వకుండా, అమోనియా బేస్ ఎక్కువగా లేనివి మైల్డ్ బ్లీచ్ తీసుకున్నట్టయితే జస్ట్ ఆ బ్లాక్నెస్ అండి మీకు. సో ఎక్కడైతే డెడ్ స్కిన్ ఉందో, అక్కడ డ్రైనెస్ ఉందో, అక్కడ బ్లాక్ గా సెట్ అయిపోతుంది లెగ్స్ అంతా. సో ఆ ప్లేస్ లో నుండి ఆ బ్లాక్నెస్ తీయడానికి ఈ బ్లీచ్ అప్లికేషన్. ఇది ఎంతసేపు ఉంచుకోవాలి? కొంచెం డ్రై అయ్యే వరకు ఒక 8 to 10 minutes అయితే మీకు డ్రై అయిపోతుంది. ఆ బ్లీచ్ కూడా ఇంకా తీసేసుకోవచ్చు మనం. ఓకే అండి. సో ఇప్పుడు ఇది బ్లీచ్ అప్లికేషన్ అయిపోయింది. ఒక 10 minutes అలా పెట్టి ఉంచేద్దాము. అయిపోయాక ఇంకా వాష్ చేసి ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లీచ్ అప్లై చేయడం అయిపోయింది. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ డ్రై అవ్వడానికి ఒక 10 minutes పడుతుందంట. సో ఇది డ్రై అయ్యేలోపు ఇవాళ మన ఉమెన్స్ వల్ల ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.